నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పురుషులకు ఫ్రీ జర్నీ, కండక్టర్లు లేకపోవడంతో బస్సుల్లో టికెట్లు లేకుండానే ప్రయాణం. చెప్పండి, ఏ డిపో బస్ ఇది? టెర్మినల్ 2 డిపోనా? ఈ బస్సులో సమయ ప్రభావం ఎలా ఉంది? మీరు ప్రైవేట్ డ్రైవరేనా? ఈ బస్సులో పురుషులకు ఫ్రీగా ఉందా లేకపోతే టికెట్ తీసుకుంటారా? ఫ్రీ తీసుకుంటున్నారా? టికెట్ లేదా? టికెట్ లేకపోవడం ఎలా ఉంది? మహిళలతో పాటు పురుషులకు కూడా ఈరోజు టికెట్ లేదు. దాని పట్ల మీ అభిప్రాయం? బాగానే ఉందా? అయితే వాస్తవానికి ఆర్టీసీ వాళ్ళవి కొన్ని గొంతమ్మ కోరికలు ఉంటున్నాయి. ఎక్కడైనా మీరు చర్చలలో పాల్గొంటే, చర్చలలో మీ డిమాండ్లు 10 ఉంటే ఒక 5 నెరవేరినా కానీ మీరు చేసుకుంటూ పోవాలి. ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటే ఖచ్చితంగా మీరు అడగొచ్చు, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంటుంది, చేస్తారు. కానీ ప్రభుత్వమే అప్పులలో ఉన్నది, అది కూడా ఆలోచన చెయ్యాలి. అది చేయకుండా మేము ధర్నా చేస్తాం, రోడ్డు ఎక్కుతాము, దాని వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంటుంది. కొంతమంది ఇప్పుడు యూనియన్ నాయకులను పిలుస్తారు. తెలంగాణ ప్రజల నుంచి దోసుకున్న సొమ్ము ఉంటుంది కదా, కొన్ని లక్షల కోట్లు, దానిలోకెళ్ళి ఆ యూనియన్ నాయకులకు ఇచ్చేసి సమ్మె సైరన్ మోగిరి అని చెప్తారు. వాళ్ళ మాటలిని ఈ ఉద్యోగులు కూడా సమ్మెలలో పాల్గొంటే నష్టపోయేది ఎవరు అంటే ఉద్యోగులు నష్టపోతారు. జీతాలు కట్ అవుతాయి, అనవసరంగా మీ మీద ఇంకా ఇంక్రిమెంట్లు రావు, నానా ఇబ్బందులు పడతారు. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. వాస్తవమే అది. ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. ఏం చెప్తున్నారు? బేషరతుగా సమ్మె విరమించండి, సమస్యల పరిష్కారానికి సిద్ధం. ఆర్టీసీ డిపోలు ఎవరు సొత్తు కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ప్రతిపక్ష పార్టీకి కావాల్సింది దోపిడీ. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధం, మాయమాటలు నమ్మొద్దు, సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి. వేతన కోతతో పాటు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా క్లియర్గా చెప్తున్నాడు. చెప్తున్నాక కూడా మీరు ఇట్లా చేస్తున్నారు అని అంటే, ఇటువంటి టైంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక్క డిపోని ప్రైవేటు పరం చేసి చెక్ చేయండి. ఆర్టీసీ ఎట్లా ఉంటుంది, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు, ఎట్లా నడుస్తుంటుంది అనేది ఒక్క డిపోని ప్రైవేటు పరం చేసి చూడాలి. అంటే దాని మీద టికెట్లు కూడా ఇవ్వాలి. టికెట్లకు వాళ్ళ చెక్కింగ్కు గవర్నమెంట్ నుంచి ఒక ఎంప్లాయీని పెట్టి ఒక్క డిపోని ప్రైవేటు పరం చేసి చెక్ చేస్తే అప్పుడు ఈ ఆర్టీసీ వీళ్ళ కార్మికుల భాగవతాలు కూడా బయటపడతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా మెయింటెనెన్స్ ఏంది, వీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు ఆర్టీసీని ముందుకు అనేది తెలుస్తుంది. ఒక్క డిపోని ప్రైవేటు పరం చేసి చూడండి, చూస్తే అప్పుడు అర్థమవుతుంది.